GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు ఎస్. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బత్షు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. రైట్. సో ఇవాళ సెప్టెంబర్ 11th మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 123 పాయింట్లు లాభపడి 81,548 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 32 పాయింట్లు లాభపడి 25,005 వద్ద క్లోజ్ అయింది. ఏంటి ఇవాళ మార్కెట్ ని పాజిటివ్ గా డ్రైవ్ చేసిన అంశాలు ఏమున్నాయి ఇవాళ? సో మార్కెట్ ని పాజిటివ్ కన్నా మార్కెట్ ఇవాళ అంటే ఫ్లాట్ గా మోర్ క్లోజ్ అయింది. వన్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనం అనుకున్నాం మచ్ హయ్యర్ వెళ్తుంది అనుకున్నాం. ఒకటి పక్క మొన్న ట్రంప్ వేసిన ట్వీట్ ఏదైతే ఉందో దానికి మన ప్రధానమంత్రి గారు మోడీ ఇచ్చినది రిప్లైకి చూస్తే కూడా ఏంటంటే బయట ఎంత జరుగుతున్నా చర్చలు అయితే జరుగుతున్నాయి, చర్చలు ముందుకు వెళ్తాయి అంటే మొన్నటి వరకు టోను వర్స్ట్ ఎకానమీ అన్న వ్యక్తే గ్రేట్ కంట్రీ అనే వర్డ్ వాడేసి అంటే వాళ్ళకి ఇప్పుడు మన మీద ఎంత అవసరం అంటే మార్కెట్స్ అవసరమే అనుకోండి, పరిస్థితుల్లో మనం తగ్గట్లేదు అని వాళ్ళకి తెలిసి వచ్చింది. వాళ్ళ బ్లఫ్ అంటాము. సో ఆ బ్లఫ్ అనేది ఎటువంటి ఎంత మాట్లాడినా చెత్త మాట్లాడినా ఇండియా ప్రభుత్వం ఏమి ఎటువంటి రిప్లై ఇవ్వట్లేదు. సో కామ్గా తన పని తను చేసుకుపోతుంది. అండ్ వేరే కంట్రీస్తో కొత్తగా వాణిజ్య చర్చలు కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు. మన ఎక్స్పోర్టర్స్కి మేము అడిషనల్గా ఫండ్స్ ఇస్తాము, అడిషనల్ మార్కెట్స్ జనరేట్ చేసుకొని రీచ్ అవ్వడానికి మేము అది ఇస్తామన్నారు, కానీ ఎక్కడ కూడా లొంగలేదు వాళ్ళ భయాలకి. సో అందుకోసమే వాళ్ళకు అనిపించింది ఇప్పుడు ఆ ఒక్క ట్వీట్తో కొంచెం సెంటిమెంట్ అయితే మారింది పక్క. అదొకటి. ఇంకొకటి ఏంటంటే నిన్న అమెరికన్ మార్కెట్లో చూసుకుంటే ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక్క రోజుకి 40% పెరిగింది. రీజన్ ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళ రెవెన్యూస్ ఇంకొక 5 సంవత్సరాల్లో 5 నుంచి 10 రెట్లు అవ్వచ్చు. అది కూడా ఏఐ డ్రివెన్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఏఐ డ్రివెన్తో ఒరాకిల్ ఏదైతే తీసి పారేశారో అలాంటిది వాళ్ళ ఇచ్చిన ప్రొజెక్షన్స్కి నిన్న అక్కడ మార్కెట్స్ అదిరిపోయాయి, మార్కెట్స్ లైఫ్ టైం హై అయ్యాయి. సో అది అట్లీస్ట్ కొంచెం అంటే ఇవాళ ఇండియన్ మార్కెట్లో మనం అనుకున్నాం ఏంటంటే దానివల్ల కొన్ని ఇండియన్ ఐటీ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తే అనుకున్నాము. దో అది పర్ఫామ్ చేయకపోయినా బట్ అట్లీస్ట్ ఆ పాజిటివ్ యూఎస్లో ఐటీ ఎస్పెషల్లీ ఒరాకిల్ ఏదైతే ఉందో దానివల్ల కొంచెం హాల్ట్ అయితే అయ్యింది. మనం అనుకున్నంత ఇంపాక్ట్ ఎస్పెషల్లీ విప్రో లాంటి క్లౌడ్ కంప్యూటింగ్లో కానీ క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ ఏంటంటే ఒరాకిల్తో ఆల్రెడీ టైఅప్ ఉన్నాయి. వాటి ప్రొజెక్షన్స్ బాగా ఉంటే వీటికి కూడా బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవి పర్ఫామ్ చేస్తాం అనుకున్నాము. బట్ సమ్హౌ ఇవాళ ఐటీ సెక్టర్ అంత బాగా పర్ఫామ్ చేయలేదు. మార్కెట్స్ మధ్యలో కొంచెం 25,000 క్రాస్ చేసిన చివరికి మాత్రం 25,000 అనే సైకలాజికల్ మార్క్ మాత్రం ఇవాళ క్రాస్ అవ్వడం మంచిదే. నిన్నటి కన్నా దగ్గరికి వచ్చింది. నిన్న క్రాస్ అయింది కొద్దిసేపు, మళ్ళీ చివరికి క్లోజ్ అయింది 25 బిలో. సో దిస్ ఈజ్ ఏదైతే మనం ఒక లాస్ట్ వీక్ అనుకుంటే ఏంటంటే 24,850 అనేది ఒక రెసిస్టెన్స్ అనుకున్నాము. అక్కడికి 2-3 రోజులు వచ్చింది. ఇప్పుడు క్రాస్ అయింది, కంఫర్టబుల్గా 25 దాటింది. కాబట్టి మార్కెట్స్ ఇక్కడి నుంచి ఎటువంటి ఇబ్బందులు ఏమి రాకపోతే మాత్రం ఇంకా ముందుకు పరిగెడతాయి అనేది మాత్రం అనిపిస్తోంది. ఎందుకంటే బుల్స్ కంట్రోల్కి మార్కెట్ మెల్లిగా వస్తూ ఉంది. అండ్ ఇవాళ మీరు చూసుకుంటే మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ టోటల్ ఫ్లాట్ 0% అనుకున్నా, మిడ్ క్యాప్ కూడా ఫ్లాట్గా ఉంది. లార్జ్ క్యాప్స్ చూసుకున్నా కానీ ఫ్లాట్గా ఉంది. సెక్టోరల్గా చూసుకున్నా కానీ మనము మీడియా ఇండెక్స్ ఒకటి యాక్చువల్లీ ఒక 2-3 వారాల నుంచి మీడియా డౌన్లో ఉంది. బట్ ఇప్పుడు మాత్రం ఒక 1% పెరిగింది ఇవాళ. మీరు పిఎస్యు అదొక పిఎస్యు బ్యాంక్స్ యాక్చువల్లీ మనము ఒక 1.5 మంత్ నుంచి కొంచెం నెగిటివ్కి వెళ్ళిపోయాయి. బట్ ఎస్టర్డే కానీ ఇవాళ కూడా మళ్ళీ ఒక 0.73% పెరిగింది. దే ఆర్ డూయింగ్ గుడ్. ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దామంటే మాత్రం పిఎస్యు బ్యాంక్స్ ఇప్పుడు మంచి మొమెంటం వచ్చింది. చాలా స్టాక్స్, ఒకటి కాదు 4-5 స్టాక్స్కి మొమెంటం ఉంది ఇక్కడ. అట్లాగే ఫార్మా, డిఫెన్సివ్ సెక్టర్ 0.5% పెరిగింది. మెటల్స్ కంటిన్యూస్గా చూస్తున్నాం ఒక 15-20 డేస్ నుంచి. మెటల్స్ ఆర్ డూయింగ్ గుడ్, స్టిల్ 0.4% పెరిగింది. హెల్త్ కేర్ కూడా 0.3% పెరిగింది. అండ్ నిఫ్టీ బ్యాంక్ ఏదైతే కీ ఇండెక్స్ ఉందో అది ఒక 0.2% పాజిటివ్లో ఉంది. సో ఇవాళ ఓన్లీ
రెండు సెక్టర్లు నెగిటివ్లో ఉన్నాయి. ఆటో సెక్టర్ ఏదైతే లాస్ట్ ఆగస్ట్ 15 నుంచి ర్యాలీ కనబడిందో అదొక్కటి ఇవాళ మాత్రం 0.31% డౌన్ ఉంది. మేబీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది, అందుకోసమే కొంచెం డ్రాగ్ అయ్యాయి మార్కెట్స్ లాస్ట్లో చివర్లో. యాక్చువల్లీ 25,000 పైనకి వెళ్ళిపోయాయి, ఇంకో 60-70 పాయింట్లు పైకి వెళ్ళిపోయినా కూడా చివర్లో మాత్రం ఇన్వెస్టర్స్ లాభాలు స్వీకరించారు, అందుకోసమే మళ్ళీ 25,000 దగ్గరకు వచ్చి ఆగిపోయింది. నిఫ్టీ ఐటీ మాత్రం ఇవాళ 0.4% డౌన్ అయింది. ఇన్ఫోసిస్ కానీ మల్టిపుల్ స్టాక్స్ కూడా డౌన్ అయ్యాయి. అండ్ మనం కీ స్టాక్స్ చూసుకుంటే ఏవైతే లార్జ్ క్యాప్స్ మంచి గెయిన్ అయిన స్టాక్స్ చూసుకుంటే మెటల్స్లో హిందుస్థాన్ జింక్ ఒకటి 3% గెయిన్ అయింది, గేల్ గ్యాస్ అథారిటీ ఇండియా కూడా ఒక 3%, శ్రీరామ్ ఫైనాన్స్ ఒక 2.5%, అదానీ ఎంటర్ప్రైజెస్ ఒక 2.5%, అండ్ సీజీ పవర్ కూడా 2.1%. 5 కీ లార్జ్ క్యాప్స్. మనం మిడ్ క్యాప్స్ చూసుకుంటే మాత్రం మన యాక్చువల్లీ ఏంటంటే వారి ఎనర్జీస్ ఒక బ్రేక్అవుట్ వచ్చింది లాస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే నుంచి, మళ్ళీ అది వాళ్ళ కనబడింది 7.5% గ్రోత్ వచ్చింది, వాళ్ళ ఒక్కరోజే పెరిగింది. అరబిందో కూడా 5.61%, చోళమండలం ఫైనాన్స్ కానీ బిహెచ్ఈఎల్ కూడా ఒక 4% పెరిగింది, అండ్ ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ కూడా ఒక 3.4% పెరిగింది. ఇంకా స్మాల్ క్యాప్లో ఏంటంటే మనం ఎక్కువగా నమ్మకూడదు, ఎందుకంటే కొన్ని స్టాక్స్ మనం అనుకున్నట్టు పనిచేయవు. కాకపోతే ఏంటంటే 1-2 స్టాక్స్, ట్రాన్స్కేమ్ ఒకటి 20% అప్పర్ సర్క్యూట్ హిట్ అయింది, ప్రోమాక్స్ పవర్ ఒకటి, ఈ రెండు కూడా అప్పర్ సర్క్యూట్ హిట్ అయ్యాయి. అండ్ లూజర్స్ చూసుకున్నాం అంటే టాప్ లూజర్స్ తీసుకున్నా కానీ మనము లార్జ్ క్యాప్లో మాత్రం ఐడిబిఐ బ్యాంక్ ఒకటి ఒక 2%, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అది ఒక 1.75, అదానీ పవర్ ఒక 1.5, అండ్ ఇన్ఫోసిస్ కూడా యాక్చువల్లీ అందరూ అనుకున్నారు వాళ్ళ ఐటీ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయొచ్చు, ఏదైతే అక్కడ యూఎస్లో ఓరకిల్ ఎఫెక్ట్తో ఇక్కడ ఇండియాలో కూడా క్వైట్ అ ఫ్యూ స్టాక్స్ అనుకున్నాం, కానీ ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ చూసాము 1.4% డౌన్ అయింది. బజాజ్ ఆటో కూడా మల్టిపుల్ వారాల నుంచి బాగా పర్ఫామ్ చేస్తుంది, ఇవాళ మాత్రం 1.4% డౌన్ అయింది. సో ఇవి కొన్ని కీ స్టాక్స్ పరిస్థితి అండ్ కీ సెక్టర్స్ పరిస్థితి. అండ్ మనము ఈవెన్ కొన్ని స్టాక్స్ చూసుకున్నా, కొన్ని అదర్ రంగాలు చూసుకున్నా కానీ ఇవాళ ఆయిల్ అండ్ గ్యాస్ మాత్రం చాలా మల్టిపుల్ స్టాక్స్, మనం గేల్ అనుకున్నాము, ఐఓసి కానీ ఇవన్నీ బాగా పర్ఫామ్ చేశాయి. సో ఆన్ ద హోల్ ఫ్లాట్గా ముగిసింది. సో ఇక్కడి నుంచి హోప్ఫుల్లీ ఎటువంటి నెగిటివ్ న్యూస్ రాకపోతే మాత్రం బుల్లిష్గా ఉండి 26,000 వైపు పరిగెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి. రైట్. ఇప్పుడు మనం సెప్టెంబర్ మిడ్కి వచ్చేసాము. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 27 నుంచి మార్కెట్స్ విపరీతంగా కొలాప్స్ అయ్యాయి కదా. అవును, సెప్టెంబర్ ఫియర్స్ ఏమన్నా మళ్ళీ మార్కెట్లకు ఉంటాయని భయం వేస్తుంది. అండ్ అంటే లాస్ట్ ఇయర్ ఏంటన్నది మనం చూసాం, బట్ ఈ సంవత్సరం మార్కెట్ని ప్రభావితం చేసే అంశాలు ఎస్పెషల్లీ సెప్టెంబర్కి సంబంధించి ఏమున్నాయంటారు? ఇప్పుడు యాక్చువల్లీ ఆపోజిట్, ఇప్పుడు పెద్దగా నెగిటివ్ అంశాలు ఏమీ లేవు, చాలా పాజిటివ్స్ వచ్చాయి. మీరు చూసుకుంటే లాస్ట్ 1 or 2 monthsలో ఎన్నో మంచి న్యూస్ జరిగాయి. గవర్నమెంట్ వైపు నుంచి కూడా సంస్కరణలే అనుకోండి, అటు ఆయిల్ ప్రైజెస్ అనుకోండి, అండ్ గ్లోబల్లీ కూడా లాట్ ఆఫ్ థింగ్స్ పాజిటివ్గా వచ్చాయి. అండ్ ఇండియన్ జీడిపి కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ కానివ్వండి, సో ఇన్ని నంబర్స్ గుడ్ నంబర్స్ ఉన్నాయి. అండ్ మాన్సూన్స్ బాగా వచ్చాయి. సో Q2 Q3 ప్రెడిక్షన్స్ బాగా ఉండబోతున్నాయి. ఇన్ని శుభ సంకేతాలు జరుగుతున్నప్పుడు ఏంటంటే ఎక్సెప్ట్ ఈ హ్యాంగ్ ఒకటి మెడ మీద కత్తిలాగా ఈ ట్రంప్ టారిఫ్, అడిషనల్ రెసిప్రోకల్ టారిఫ్ అనేది ఒకటి తగ్గిపోతే మాత్రం ఐ థింక్ జిఎస్టీ ఇవన్నిటి వల్ల మార్కెట్స్ నెక్స్ట్ 1 or 2 months మంచి టైం చూడబోతున్నాయి. మళ్ళీ లైఫ్ టైం హై ఏదైతే ఉందో 26,300 ఉంది కదా, అది ఈ సంవత్సరం అన్ని ఇంకా పెద్ద అనుకున్న న్యూస్ ఏం రాకపోతే మాత్రం ఈజీలీ మనం బీట్ చేసి 28,000 వైపు కూడా పరిగెత్తినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఉన్న పరిస్థితులను చూస్తే. ఓన్లీ ఏంటంటే ఇన్వెస్టర్స్ కొంచెం ఈ 1 year ఫ్లాట్గా ఉంది, మోరార్లెస్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూసుకుంటే ఫ్లాట్గా ఉంది రిటర్న్స్. సో ఈ భయాలు పొడగొట్టుకొని ప్రాఫిట్ బుక్ చేయకుండా, ఎందుకంటే ఎస్పెషల్లీ Q2 Q3లో డేటా రాబోతుంది, కన్జంప్షన్ పెరిగింది, జీడిపి పెరిగింది, అండ్ ప్రెడిక్షన్ జిఎస్టీ కూడా తగ్గడం వల్ల పక్క కన్జంప్షన్ పెరుగుతుంది ఈ పండుగ సీజన్లో. సో ఎక్సెప్ట్ కొన్ని లైక్ గోల్డ్ ఏదైతే ఎక్స్పెన్సివ్ అయిందో, కొన్ని స్టాక్స్ కొన్ని సెక్టర్లో తప్పించి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని సెక్టర్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తాయి. హోప్ఫుల్లీ ఈ వీక్లో రేపు ఎల్లుండి మాత్రం కొంచెం ఇలాగే పాజిటివ్గా క్లోజ్ అవ్వచ్చు మార్కెట్ కూడా. సో ఇది మంచి డైరెక్షనే, హోప్ఫుల్లీ చూద్దాం మార్కెట్స్ ఇట్లాగే పరిగెడతాయా లేదా చూద్దాం. ఓకే, సో మొత్తానికైతే మార్కెట్కి సెప్టెంబర్ సంక్షోభం అయితే ఏం లేదంటారు?
పెద్దగా లేదండి, ఏమీ లేదు. మామూలుగా సెప్టెంబర్ నెగిటివ్ అనుకుంటాము, బట్ ఈసారి మాత్రం సంహవ్ అనిపిస్తుంది. ఏంటంటే ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు ఏదైతే ఫస్ట్ వీక్ లో ఎగ్జాక్ట్లీ జిఎస్టి సంస్కరణ వల్ల ఆ, సెప్టెంబర్ ఏదైతే బ్లూస్ అంటాము ఒక్కోసారి అది కొంచెం Right. రాకుండా పాజిటివ్ గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం కూడా స్పష్టంగా చెప్పండి అనిల్ గారు, ఇప్పుడు మోడీ గారు కూడా అనేక ప్రపంచ దేశాల అధినేతలను కలుస్తున్నారు, వాళ్ళు కూడా చాలా మంది భారత్ని స్వాగతిస్తున్నారు, రెడ్ కార్పెటే స్వాగతిస్తున్నారు. అండ్ మొన్నటి వరకు చిందులేసినటువంటి ట్రంప్ గారు కూడా మొత్తానికి సైలెంట్ అయ్యారు. భారత్ అంటే ఏంటో, మోడీ అంటే ఏంటో ఆయన కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ వచ్చింది. అవును. సో ఇప్పుడు ఎఫ్ఐఎస్ మూడ్ ఎలా ఉంది ఇండియా మార్కెట్ పైన? ఎఫ్ఐఎస్ మూడ్ మారే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ చూస్తే నిన్న కాదు మొన్న మాత్రం ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఎఫ్ఐ నెట్ పాజిటివ్ 2,000 కోట్లు అడిషనల్ గా ఇన్వెస్ట్ చేశారు నెట్. సో ఆఫ్టర్ లాంగ్ టైం మనం చూస్తే నియర్లీ ఒక 5-6 నెలల తర్వాత అట్లా నెట్ అంత పాజిటివ్ ఎఫ్ఐఎస్ నుంచి చాలా రోజుల తర్వాత. ఇప్పుడు చూస్తే ఆల్రెడీ లైఫ్ టైం లోలో ఉంది ఎఫ్ఐఐ పర్సంటేజ్. మొత్తం నిఫ్టీలో చూసుకుంటే 17-16 కన్నా పడిపోయింది. సో మొన్న మాత్రం పాజిటివ్గా ఉంది. అండ్ హోప్ఫుల్లీ ఈ పాజిటివ్ సంకేతాలు ముందు ముందు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆన్ ద హోల్ ఎఫ్ఐఎస్ కూడా యాడ్ అయ్యారండి, ఎందుకంటే డిఐఎస్ ఆల్రెడీ మన వాళ్ళు కొంటా ఉన్నారు, ఏ వాల్యుయేషన్ దగ్గర ఉన్నా కొంటా ఉన్నారు, యాడ్ చేస్తూ ఉన్నారు. సో ఎఫ్ఐఎస్ కూడా తోడైతే మాత్రం మార్కెట్ సాధ్యం ఉండదండి. రైట్. సో మొత్తానికి మార్కెట్లకు అయితే మంచి రోజులే రానున్నాయి. తప్పకుండా. గత ఏడాదిలాగా సెప్టెంబర్ భయాలు, సెప్టెంబర్ సంక్షోభాలు అయితే మార్కెట్ని టచ్ చేసే అవకాశం లేదు. ఈ దసరా నవరాత్రుల తర్వాత మాత్రం మార్కెట్స్ కి మంచి దూసుకెళ్ళే అవకాశం అయితే ఉంది. Yes, రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.